క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఒక నూతన నెలలో ప్రవేశింపచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. రెండవది, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల ప్రారంభం అంటే క్రైస్తవులకు చాలా సంతోషకరమైన దినం. అన్ని రకాలుగా సంతోషం. ఒకటి మొట్టమొదటి ఆధ్యాత్మిక సంబంధంగా సంతోషం. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు నవంబర్ ఎందుకు సంతోషం? మనందరం కూడా అడ్వెంట్లో ప్రవేశించబోతూ ఉన్నాము. త్రిత్వాలు ముగించుకొని అడ్వెంట్లో దేవుని రాకని గురించి ధ్యానం చేస్తూ మరి 25 దినాలు క్రిస్మస్ దినాలు జరుపుకుంటాం. ప్రభు పండుగ దినాలు అడ్వెంట్ కాలం రాబోతుంది. ఇంకా ఎందుకు సంతోషం అంటే, క్రైస్తవులకు చాలా మంది కొన్ని ప్రాంతాల్లో పంటల కాలం, చాలా మంది పనికి వెళ్తుంటారు. అనేక గ్రామాలకి వెళ్ళి పంటలన్నీ సమకూర్చుకొని కొంత డబ్బు తీసుకొని వచ్చి ఈ ఫెస్టివల్ రోజు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు. సో కాబట్టి ఈ యొక్క నవంబర్ నెల మనం చెప్పుకోవాలంటే క్రైస్తవులకు ఒక సంతోషాన్ని ఇచ్చేటటువంటి నెల, పంటలు ఇచ్చేటటువంటి నెల. కాబట్టి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత దినం మరి మతోద్ధారకుడు మార్టిన్ లూథర్ గారు గురించినటువంటి విషయాలు మనం వ్యక్తం చేసుకుంటా ఉంటాం. ఈ నెలలో ఆదివారం కూడా మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్టోబర్ 31 గురించిన విషయాలు కూడా ఈరోజు దైవ సందేశంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ, గడిచిన వారంలో ఒక మంచి సందేశం చెప్పుకున్నాం. ఏంటో చెప్పండి? ఏంటంటే మనం చెప్పుకున్నది, దేవుడు విందుకు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. పరలోక సంబంధమైన విందు, వెడ్డింగ్ ఫీస్ట్ గురించి గత దినము మనము చక్కని వర్తమానాలు విన్నాం. ఎవరు పిలువబడ్డారు, ఎవరు వేయబడ్డారు, త్రోసివేయబడిన వారు ఏమైపోయారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం కూడా మరొక సత్యాన్ని ప్రభు మనం అందించుకున్నారు. ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, దేవుని వర్తమానాన్ని బట్టి మరి ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించి చూస్తా ఉంటే 6వ అధ్యాయం 10వ వచనం ఒక్క మాట చదవండి. చాలు చాలు. ఈ వాక్య భాగాల్లో మనం చూస్తా ఉంటే, విశ్వాసులారా బలవంతులైండుడి. జాగ్రత్త, నువ్వు బలహీనంగా ఉంటే సైతాను నిన్ను బంధిస్తాడు. నిన్ను సాతానుడు బంధిస్తాడంట. ఎలా బంధిస్తాడో మీకు తర్వాత నేను జ్ఞాపకం చేయగలను. ఆ బంధకాల నుండి విడుదల పొందలేదు. అందుకని నేను చెప్తున్నానంటే, బలవంతులైన మనం సాతాను బంధకాల నుండి విడిపించబడతారు కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇది ఈరోజు వాక్యమానం. దేవుడిచ్చే సర్వాంగ కవచమాన్ని మనం ధరించుకోవాలంట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రతి నూతన దాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇదిగోండి మన చేతుల్లో ఏమని చూడండి, మీ చేతుల్లో ఏముందో చూడండి. ఏమన్నా జీవ గ్రంథం ఎంతమంది దగ్గర తెచ్చుకున్నారు? చాలా సంతోషం. బైబిల్ లేకుండా గుడికి రాదు. ఎందుకు రావాలో కూడా గుర్తు చేస్తాను నేను. ఈరోజు ఈ చర్చి, ఈ గ్రంథం గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయము ఇదిగో ప్రారంభానికి కానీ ఈ ఆలయానికి ముఖ్యమైనటువంటి పితామహుడు ఎవరంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అందించిన దైవజనుడు. మార్టిన్ లూథర్ గారి గురించినటువంటి విషయాలు 1-2 విషయాలు మీతో పంచుకోబోతున్నాం. మరి ప్రపంచంలో చరిత్రలో మార్టిన్ లూథర్ గారి పేరు తెలియని వారు ఉన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈ మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలు, 16వ శతాబ్దములో ఈయన ఒక ప్రవక్త అని చెప్పాలి మనం. God chosen one, God anointed one. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారి జీవితంలో మనం చూస్తూ ఉంటే ఒక మంచి మరి సంస్కరణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందుకనే సంస్కర్త అంటారు. రిఫార్మర్. రిఫార్మర్ ఆఫ్ చర్చ్. సంఘ సంస్కర్త. సంఘాన్ని నిర్మించారు. ఏం నిర్మించారండి ఈ మార్టిన్ లూథర్ గారు? మనం చూస్తూ ఉంటే పూర్వకాలంలో క్రైస్తవ సంఘానికి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించి చూస్తూ ఉంటే పోపు గారు ఉండేవారు. రోమ్ పట్టణాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎవరిని విమర్శించట్లేదు కానీ ఆ రోమ్ సామ్రాజ్యంలో పోపులు ఉంటారు, మనందరూ తెలుసు. ఆ పోపులు ఆ బృందం మొత్తాన్ని కథోలిక్ సంఘం అంటారు, క్యాథలిక్స్ అంటారు. అక్కడ ఉన్న వాళ్ళనే పోపులు అంటారు, మిగతా వాళ్ళందరినీ పోపులు అన్నారు. రోడ్లో ఉన్నవారు. అది మన క్రైస్తవులకు కేంద్ర స్థానం రోమ్ పట్టణం. అలాంటి రోమ్ పట్టణాన్ని గురించినటువంటి విషయాలు మనం గమనించేస్తా ఉంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, మీ అందరూ తెలుసు. వారికి హాస్పిటల్స్ ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిచర్యలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంఘాల గురించినటువంటి విషయంలో మనం గమనించి చేస్తా ఉంటే 16వ శతాబ్దంలో అంట ఆనాటి సంఘంలో ఎన్నో అవినీతి దురాచారాలు ఆ రోజుల్లో వచ్చాయట. అక్రమ ధనార్జన, భోగాలసత్వం, ఇలాంటి మరి పరిస్థితుల్లో దైవభక్తి కలిగినటువంటి ప్రజలు ఈ మతాధికారులను అసహించుకోవడం జరుగుతూ ఉండేది ప్రియమైన దేవుని దగ్గర. అయితే ఆ రోజుల్లో పోపే సర్వాధికారి. అప్పుడైనా ఇప్పుడైనా క్యాథలిక్ చర్చిలో పాస్టర్ గారికి స్వాములు అనాల, మన లూథరన్ చర్చిలో కాదు, ఏదైనా పార్టీ అంటారు. ఇక్కడ మనకు విలువ తెలియదు. దైవ సేవకులు పాస్టర్ గారి విలువ మీకు తెలియాలంటే ఎప్పుడైనా కథోలిక్ సంఘాలు ఉంటాయి, ఆ చర్చి దగ్గరికి వెళ్ళండి. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడైనా లెగిస్తే మార్నింగ్ అక్కడ ఎస్సీ కాలేజ్ ఎదురు ఉండేది యూనిఫామ్ దగ్గర నేనున్నప్పుడు మార్నింగ్ మాస్ చూసేవాడిని. వచ్చేది తెలియదు, పిన్ను పడి తెలియదు. చాలా అసలు ఆలయంలోకి వెళ్ళంగా మంచి చెట్లు అంత ఇంకా వాటి పదాలతో చక్కకుంది. దైవ సేవకుని ఎలా పలకరిస్తారో చూడండి, ఒకసారి నేర్చుకోవాలి మనం. నేను ఒక్కడే గారు నేను చెప్పేది. ఫాదర్ గారిని ఎవరైనా పలకరిస్తారా? అసలు ఎలా పలకరిస్తారు? ఆయన ఎలా మాట్లాడతారు? ఎందుకంటే మీ అందరూ తెలుస్తుంటుంది. ఎప్పుడైనా మన పిల్లల్ని
ఆర్సీఎం చర్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. చాలా భక్తి మర్యాదలు ఉంటాయి. ఫాదర్ గారు పలకరించే విషయంలో, గౌరవించే విషయంలో. ఎందుకంటే కాథలిక్ సంఘంలో అధికారం అంతా పోపుడే, ఎవరు మాట్లాడటానికి ఉండదు అక్కడ. అలాంటి సంఘంలో ఉన్నటువంటి వారు మార్టిన్ లూథర్ గారు కూడా కాథలిక్ సంఘమే. ఆయన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అనేక లోకాలను సరిచేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజుల్లో జాన్ హస్, ఎర్మాసన్, సెయింట్ థామస్ మోర్ ఎంతో మంది ఖండించారు, వదిలించలేరు. సర్వాధికారు వాళ్ళు ఏం చెప్తారు చెల్లాలి. అలాంటి సమయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంస్కరణ, సంఘ సంస్కరణ అవసరమైంది. సంఘములో ఉన్న లోపాలను గురించి ఎత్తుతానికి అవసరమైంది. ఆ 16వ శతాబ్దంలో జాన్ విప్లీ, మరి మనం గమనించి వస్తున్నాం. జాన్ హస్, సవనారేలం, చాలా మందిని వారు చేసే తప్పులు చెప్పారని కాల్చి చంపారు. సజీవ దహనం చేశారంట అప్పుడు ఆ దినాల్లో. చివరిగా నేను వాక్యభాగంలో ముందుకు వెళ్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఈ ఉద్యమాన్ని మార్టిన్ లూథర్ గారికి దేవుడు అప్పచెప్పారు భారం. కాబట్టి మార్టిన్ లూథర్ గారి జీవితాన్ని ఒకసారి మనం గమనించి చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1483వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల 10వ తారీఖు జర్మనీ దేశంలో సాక్సనీ రాష్ట్రంలో ఐస్లెటల్ అనే గ్రామంలో జన్మించాడు. తెలుసుకోవాలి మన సంఘ పితామహుడు గురించి. వారి తల్లిదండ్రులు హార్ట్స్ మార్మరేట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించి చూస్తూ ఉంటే వారి జీవితాల్లో ఇరువురు కూడా దైవ భక్తి గలవారు. గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. వాళ్ళ అమ్మా నాన్న మంచి ప్రార్థన పరులు, బిడ్డను విశ్వాసములే పెంచినట్లుగా ఇక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలు, వారి తల్లిదండ్రులు మనలాగే కష్టపడి పనిచేసుకునేవారు. వారి నాన్నగారు మరి అక్కడే రాగి కర్మాగారమే పనిచేసేవారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, క్రమముగా దేవాలయానికి బిడ్డలు తీసుకువెళ్ళేవారు. ప్రజలకు సంస్కారమే నడిపించేవారు. అంతేకాదు తల్లిదండ్రులంతా ప్రతిరోజు రాత్రి పిల్లల కొరకు వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవారు. అయ్యా, మా బిడ్డలు శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఎదురుదల జరిగినా, ఏ బలహీనతలున్నా తీసుకుపోయిన అయినా అని ప్రార్థన చేసేవారంట ప్రియమైన దేవుడు బిడ్డలారా. అంతేకాదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, తల్లిదండ్రులు గద్దించేది కూడా ఉందంట. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు అంట, తల్లి ఏదో ఒక ఆహారం తినొద్దంట. మార్టిన్ లూథర్ గారు తిన్న ఆహారం తిన్నాడని వాళ్ళందరూ పేరు దెబ్బలు కొడితే కొద్దిగా రక్తం వచ్చిందంట. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ప్రేమ చూడండి. వెంటనే ఆ బిడ్డ ఎక్కడున్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొచ్చారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలా, గద్దించాలా, ప్రేమించాలా ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా. అంతేకాదు ఆయన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చక్కని పాటలు పాడేవారు. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండేది. అతని జీవితంలో ప్రియులారా, బాల్యము నుండి పదార్థాలు, విశ్వాస ప్రమాణం, పరలోక ప్రార్థన, పాపము తెప్పుదల. ప్రారంభ దినాల్లో కాథలిక్ సంఘంలో ఉన్నారు కనుక లాటిన్ భాషలో ప్రియమైన దేవుని బిడ్డలను చెప్పారు. గ్రాడ్యుయేషన్ చదివాడు, లా కోర్స్ కూడా చదువుతున్నాడంట. వాళ్ళమ్మ నాన్న అనుకున్నారు, నా కొడుకు మంచి లాయర్ అయ్యి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మా కుటుంబాన్ని పైకి తీసుకొస్తారని ఏ తల్లిదండ్రులు కలవకంట. అలా చదువుతున్న సమయంలో ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవునికి
సర్వాధికారి అయిన దేవునికి మార్టిన్ ఇష్టమైన ఆయన తన పనిపై వాడుకోవాలనుకున్నారు. తల్లిదండ్రులేమో లాయర్ చేయాలనుకుంటున్నారు. అమ్మా దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన సువార్తికుడు కావాలనుకున్నాడు. అయితే దేవుడు ఏదో ఒక విధానంగా ఒక వ్యక్తిని తన మార్గంలో తీసుకొస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళాడా తన జీవితంలో మనం గమనించి చూస్తూ ఉంటే ఏ విధంగా దేవుని దగ్గరికి రావడం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఎంతో భక్తి సంబంధమైనటువంటి ప్రార్థనలు వారి గృహంలో జరుగుతుంది. అలాంటి సమయంలో కాథలిక్ సంఘాలు ఎన్నో లోపాలు ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎత్తుపెట్టుకున్న తర్వాత ఏ విధంగా దేవుడు ఆయన తెచ్చుకున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజంట పెద్ద తుఫాన్ వచ్చేసిందట. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ప్రాణం పోయేటట్టుంది, అన్ని కూలిపోతున్నాయి. అప్పుడు ఒక సెయింట్ ని జ్ఞాపకం చేసుకొని నేను కనుక బ్రతుకుంటే అయ్యా నీ సేవ చేస్తాను, నీ పరిచయం చేస్తానని దేవుని దగ్గర మొక్కుకున్నాను. తద్వారా ఇది దేవునికి అతనికి మధ్య జరిగింది. ఆ యొక్క మరి దేవుడు ఎలా మలుచుకుంటాడో, ఆ యొక్క తుఫాన్ రావడం ఏంటి, ఏదైనా ప్రాణాపాయం రావడం ఏంటి, దేవా నన్ను కనుక బాగు చేస్తే బ్రతికిస్తే నీ మతంలో చేస్తా. అప్పుడు మతాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా మతాలు ఉన్నాయి. సిస్టర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. భక్తి మార్గంలోకి వస్తా ఉన్నాం. భక్తి మార్గంలో రాబోయే ముందుగా నేను ఒక్కసారి మార్టిన్ లూథర్ జీవితంలో ముగింపులోకి వస్తా ఉన్నాను. ఆ రోజుల్లో మరి లంచగొండితనం కూడా ఉంది కాథలిక్ సంఘాల్లో. ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి ఆర్చ్ బిషప్స్ డబ్బు కోసం ఈ జీవ గ్రంథం అనేది పిల్లరా మనందరికీ లేదప్పుడు పెద్ద బైబిల్ గ్రంథం ఉపయోగించ అది అక్కడికి తొలగేసుకోవాలి. ఒకరు దానిలో ఉన్నది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. అప్పుడున్నటువంటి కొంతమంది కోపులు స్వార్థపరులై దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సువార్త ప్రకటిస్తున్నారు. ఏమిటి వారు చేసేటటువంటి విషయాల్లో మనం గమనించి చూస్తా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మనం గమనించి చూస్తూ ఉంటే పాప పరిహారపు పత్ర, ఎవరైనా ఏదైనా పాపం చేసినప్పుడు ఫాదర్ గారు చెవులు చెప్పడం ఇలాంటిది. ఇంకా చెప్పాలంటే ఎన్నో మంచి కార్యాలు చేస్తే పరలోకం వచ్చింది, రక్షణ వచ్చింది. మార్టిన్ లూథర్ గారు జీవ గ్రంథాన్ని ధ్యానం చేశారు. దేవుడు మార్టిన్ లూథర్ గారితో మాట్లాడాడు. ఆ జీవ గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చి 95 సిద్ధాంతాలు వెతకబడ్డ దేవాలయంలో పెట్టారు. మార్టిన్ లూథర్ గారిని అవన్నీ ఒప్పుకోవటన్నారు, చంపాలనుకున్నారు. మరి అనేక శ్రమలు వచ్చాయి. కానీ మార్టిన్ లూథర్ గారు నిలబడ్డారు, దేవుడు నిలబెట్టారు. తెలుసుకోవచ్చు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి ఆయన ఏం చెప్పాడంటే, మన విమర్శకాలు కానీ ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి అన్యుడు, సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషి ఈ జీవ గ్రంథాన్ని ధ్యానం చేయాలి, ఈ జీవ గ్రంథాన్ని వినాలి. ఇది ఒక పవిత్రుడైన వ్యక్తి జీవిత చరిత్ర. దీనిలో దేవుని మార్గంలో ఉన్నవారు ఎలాగున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎలాగున్నారో దీంట్లో రాశారు. ఒక్కొక్క జీవిత చరిత్ర మనకు ఆదర్శం ఉంటుంది. అబ్రహాము జీవిత చరిత్ర తీసుకోండి, కొంత మంచి కొంత మైనస్. దావీదు జీవిత చరిత్ర తీసుకోండి, అతని మైనస్ అతని ప్లస్. ఒక్కొక్క వ్యక్తి జీవితము, యోబు జీవిత చరిత్ర తీసుకోండి, ఏ విధంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించారు, మరి సమస్యలు పోగొట్టుకొని ఉన్నంతలు సంపాదించారు. అది మీ బైబిల్ గ్రంథం చదవాలా. ప్రతి వ్యక్తి
జీవిత చరిత్ర నీకు తెలియాలి. ఎప్పుడైతే నీకు అందరి జీవిత చరిత్ర తెలుస్తుందో మనం నేను ఎలా ఉన్నాను అనుకో పరీక్ష వేసుకోవచ్చు. జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది మనకి. అందుకని ఈ సమయంలో ప్రియమైన దేవుడు గారా ఈయన చేసినటువంటి విషయాలు మనం గమనించి చూస్తామంటే అప్పుడున్నటువంటి 95 సిద్ధాంతాలే ప్రియమైన దేవుడు గారా అప్పుడున్న అబద్ధం ఏంటంటే మీరు కానుక పెట్టలే ఇంత డబ్బు ఇస్తే ఇదిగో మీకు వర్గీకరి ఆత్మలు చచ్చిపోయిన లెగుస్తారు, డబ్బులు ఇస్తే చచ్చిపోలేకపోరు, దేవుని స్వరము వింటే లెగుస్తారు. కాబట్టి ఇలాంటి విధానాలే మారు మనసు పొందాలని చెప్పారు. కాబట్టి సేవ మాయ బృందానం కావాలి. కానీ అయ్యా నేను పాపం చేశాను, ఒక మనిషిని చెప్పాను 500 పెట్టి పత్రం కోను పర్లోకం అది ఎదిరించాడు మా టీంలో. నువ్వు చేసిన పాపము అది ఏ పాపమైనా దేవుని దగ్గరకు వచ్చి శిలువ దగ్గరకు వచ్చి మోకరించి దేవుని పాపిలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఏ పాస్టర్ గారు కూడా క్షమించలేదు. కాకపోతే నీ సమస్య నీకు భారంగా ఉన్నప్పుడు చెబితే మనసులో పెట్టుకొని నీకోసం ప్రార్థన చేయటానికే పనికొస్తాం. నీ కొరకు ప్రార్థన చేయడానికే పనికొస్తాం. కానీ మీరు మాకు చెబితే దేనికి పనికిరాం. నీ పక్షాన విజ్ఞాపన చేయగలం. కాబట్టి పాప పరిహార పత్రాల గురించి విషయాలు ఈ చచ్చిపోయిన వారు లెగుస్తారనే కానీ ఈ బోధలన్నింటిని కూడా ఎదిరించినట్లుగా మనం చూస్తారన్నాం. ప్రియమైన దేవుని దగ్గర తీసుకొస్తూ ఆయన సంస్కర్తగా మిగిలిపోతూ ఆయన చెప్పినటువంటి ఏంటంటే ప్రతి ఒక్క విషయాల్లో మనం చూస్తా ఉంటే ఈ రోజు సంఘములో రివైవల్ కావాలి, సంఘములో ఉజ్జీవం కావాలి, పాటలు ఉజ్జీవంగా పాడాలి, ప్రార్థన ఉజ్జీవంగా ప్రార్థన చేయాలి. ఎవరైనా మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఎవరికైనా పక్షవాతం వచ్చినంతే వాళ్ళు కదలాలి. ప్రార్థన చేస్తూ శరీరం కదలాలి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మార్టిన్ లూథర్ గారి యొక్క విషయాలు చెప్తుంటే లూథర్ నీ దిద్దుబాటు లోకములకు మేలు కొలుపు. కాబట్టి నేను చెప్పే విషయాల్లో మనం గమనించి చూస్తుంటే మొట్టమొదటి మాట ఏమన్నారంటే సంఖ్యలో దేవుని వాక్యం. అది ఇప్పుడు జరుగుతుందండి. సంఖ్యలో దేవుని వాక్యమే ఆ రోజుల్లో పోపు బంధించారు. బైబిల్లో ఉన్న విషయం మన దగ్గర ఉంది, బైబిల్ లేదు కదా, వాళ్ళు ఏం చెబితే వినాలంతే. ఈ రోజు మనందరూ దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవనంలో జీవన గ్రంథం ఉంది. మార్టిన్ లూథర్ గారు మనందరి కొరకు కూడా ఆ మార్గాన్ని దేవుడు ఏం చేశారు. ఆయన అంటారు క్రియల ద్వారా పుణ్య కార్యాల ద్వారా రక్షణ కలగదు, రక్షణ కలగదు. యేసు ప్రభు రక్షకుడు. యేసు ప్రభు నమ్ముకుంటే రక్షణ, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం. ప్రేమైనటువంటి దేవుడు. కాబట్టి మొదటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇక్కడ అంటున్నారు సాల్వేషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు దేవాలయానికి వస్తే చాలు. అందుకే ఆయన అంటారు విశ్వాసము ద్వారా నీతి, కృప ద్వారా రక్షణ. Here I stand, may God help me. ఆమేన్ అంటారు. ఆమెని చెబుతూ ఆయన ఏం చెప్తారంటే ఇది పుల్పిట్. బైబిల్ చదువుడు ఇక్కడ ఉన్నా అన్నిటికన్నా ఎక్కువైనది వాక్యమే గొప్పది, వాక్యము గొప్పది. అందుకే దైవ జంతు పుల్పిట్ మీద ఉంటారు. అందుకని జ్ఞాపకం చేస్తూ ప్రియమైన దేవుని దగ్గర ఆయన చెప్పిన మొట్టమొదటి మాట మనం చూస్తా ఉంటే విశ్వాసము, కృప రెండింటి గురించి చెప్తున్నారు. సంఖ్యలో దేవుని వాక్యం ఉందంట. మీ అందరిలో బైబిల్ ఉన్నాయి. దాన్ని బంధించారంట చాలా మంది. ఓపించారు చాలా మంది. ఆ రోజుల్లో పేపర్ బంధించారు, ఇప్పుడు మనం బంధిస్తున్నాం. ఏముంది తెలుసు వచ్చే ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యాన్ని మీరు కొంతకాలం బంధించలేరు. దేవుని వాక్యము సజీవం
ఈరోజు నిన్ను దండిస్తుంది. పాపిని బంధించేది దేవుని వాక్యము, పాపికి రక్షణ ఇచ్చే దేవుని వాక్యం. మనం అనుకుంటాం బైబిల్ చదవబోతున్నాం అనుకుంటాం, ఒకరోజు నిన్ను ప్రార్థిస్తాడు. నీకేదో శ్రమ వచ్చింది, ఆ రోజు తప్పకుండా నువ్వు బైబిల్ చదువుతావు, ఆ రోజు తప్పకుండా నీవు ప్రార్థన చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఖ్యలలో నీ ఇంటిలో దేవా వాక్య భాగము బైబిల్ బంధించబడి ఉంటే తెరవండి. కొందరు ఇళ్ళలో బైబిల్ అంతా దుమ్మే ఉంటారు, కొందరు ఇళ్ళలో అరసలు పెట్టుకుని రాస్తారు, వాసన వస్తా ఉంటాయి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. మీ టీవీలు వస్తున్నాయి కదా, మీ టీవీలో దైవజనుల వాక్యాలు చాలా మంది ఉంటున్నారు. మంచి దైవజనులు ఉన్నారు. జయపాల్ గారు మంచి దైవజనుడు, సతీష్ గారు, ఆరాధ్య బూతు గారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. వారి ప్రసంగాలు స్టీవెన్ పాల్ గారు విశాఖపట్నం, వెనుకర్ల గారు, ఎంతో మంది దైవజనులు మనతో ఉన్నారు. వారి వాక్యం చెప్పేటప్పుడు మీ బైబిల్ తెరచి చదవండి. బైబిల్ని సంఖ్యలో వేయడం కాదు, దేవుని వాక్యమే నీకు సంఖ్యలో వేస్తుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. రెండో మాట ఏముందనంటే చెరలో ఉన్న సంఘం, చెరలో ఉన్న సంఘం. ఏమిటి చెరలో ఉన్న సంఘము? సంఘానికి శిరస్సు యేసు ప్రభు. ఆయన భార్య అంటే మనందరము కూడా ఆయన బిడ్డలం, మనందరం కూడా ఆయన బిడ్డలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన నిజ జీవితంలో మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలం కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన సంపాదించుకున్న స్వాస్థ్యములు. కాబట్టి ఆ సర్వాధికారి అయిన దేవునంతా పక్కన పెడుతున్నామంట, పక్కన పెట్టేసేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పక్కన పెట్టి మానవుడు తన యొక్క ఆధిపత్యాన్ని నడిపిస్తున్నాడంట. జాగ్రత్త, ఆధిపత్యము దేవునికి వారా, నేను అనేది ఉండకూడదు. ఆ రోజే పతనమైపోతారు మానవుడు. నేను 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 అనేది ఒక స్వార్థం. నేను కాదు కావాల్సింది దేవుడు. ఆయన 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 స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు ఉన్నారా, క్రైస్తవ సంఘము చెరలో ఉంది. ఈ సంఘము చెరలో నుండి విముక్తి పొందాలంటే దేవునికి అధికారం ఇవ్వాలా, దైవ పరిచర్యకి అధికారం ఇవ్వాలా, దైవజనునికి అధికారం తోడుగా ఉండాలా, దైవజనుడి పరిచర్యలో పాల్పొక్కు చేయాలి. ఏం చేస్తున్నాం మనం దైవజనుడి పరిచర్యలో? మీ బిడ్డలను పరిచర్య పంపండి. ఒకరు మంచి క్యాసియో గురించి నేర్పించండి. ఇదిగో మన ఊళ్ళో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, సంవత్సరం అయింది కదా, తబలా కొట్టడానికి ఒకరు నేర్చుకోవాలి. మంచి ఆడతాడు, అది దుమ్ముతో ఉంది, మరి ఊర్చలు లేదు తెలియట్లేదు. ఈ పిల్లలకి దేవుని పని కొన్ని నేర్పండి, చిన్నప్పుడే నేర్పండి. పెద్దవాళ్ళని వదిలేసి చిన్న చిన్న పిల్లలకి చెప్పండి, చర్చిలో తబలా ఉంది నేర్చుకోండి, కాంగ్రెస్ నేర్చుకోండి, క్యాసియో నేర్చుకోండి. మాస్టర్ గారు రాంగానే చర్చి దానికి వెళ్ళండి, మీ పిల్లలకు చెప్పండి. దైవజనుడు రాంగానే పిల్లలందరూ వస్తారు అది స్థలాల్లో. కనుక పిల్లలారా జాగ్రత్తగా గమనించండి, మీ బిడ్డలను నడిపించండి దేవాలయాన్ని. అరే మీరు ఎవరు పాపాకంలో ఆయన తలుపు తీసుకుంటాడు, ఆయన దాంట్లో కొట్టుకుంటున్నారు అంటున్నారు. నేనే తలుపు తీసుకొని నేనే దాంట్లో కొట్టుకోవడం, నేనే బాక్సులు బయట పెట్టుకోవడం. ఒకసారి ఆలోచించండి, మీరు చేస్తున్న పని ఒకసారి ఆలోచించుకోండి. సంఘ పరిచర్యలో దైవత్వానికి చోటున్నారా? దైవ పరిచర్యకు చోటున్నారు. చాలా సంఘాల్లో దైవ పరిచర్యకు చోటు ఉండదు. దేవునికి చోటుగా, దేవుని మాటకు చోటుగా, అప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నేను చెప్పినట్టు చేయాలంటారు కొంతమంది. నువ్వు చెప్పినట్టు చేయకూడదు, దైవజనుడు చెప్పినట్టు చేయాలి. చాలా మంది జీవితాల్లో నేను గమనించేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని మాటకు చోటు.
కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు విషయాలు నేను కొన్ని విషయాల్లో రాచి పర్లేదు. ఒకటి రెండు కుటుంబ ప్రాంతంలో అప్పుడు ప్రాంతాలు పెట్టుకొని ఇప్పుడే పెట్టాను పాస్టర్ గారు, ఇప్పుడే రావాలా అని ఇద్దరు ముగ్గురు నాకు కబురు పెట్టారు. నేను అప్పుడు చెప్పాను, దైవజనుడికి అనేక పనులు ఉంటాను, ఇది ఒక్క సంగతే కాదు. ఒకవేళ నాకేం లేదని ఏదో చాలు ఒప్పుకుంటాను, ముందు చెప్పాలా. రాత్రి అన్ని పెట్టేసిన తర్వాత వంటలన్నీ అయిపోయి నువ్వు రావాలి పాస్టర్ గారు అని అప్పుడే చెప్పేది. నేను ప్రార్థన పెట్టుకోవాలన్న సంగతి, వివాహానికి ఏర్పాటు చేయబోతున్నాం అనే సంగతి, ప్రతి విషయం మొట్టమొదటి దేవుడికి తెలియాలా, దైవజనుడి దగ్గరికి రావాలా, దైవజనుడిని అడగాలా, ప్రార్థన చేయించుకోవాలా. అయ్యా చెప్తున్నాం మేము, మా కోసం ప్రార్థన చేయాలి. అంటే కారణం ఏంటంటే అక్కడ దైవజనుడి మాటకు చోట్లేదు. మేము చెప్తే రాడా, మేము బీసెప్ రావాలి, పాడుదనేవాడు పాలేరు కదా అనుకుంటున్నాను. చాలా వీఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవునికి సేవకులం. మేము మనుషులు మేము పాలేరులనే, దేవుని పని చేయడానికి ఉన్నాం. ఏ సమయమైనా దైవజనుడికి ఇవ్వవలసిన గౌరవం, దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ, దైవజనుడికి మాటకు చోటు ఇవ్వాలి, దైవత్వానికి చోటు ఇవ్వాలి. ఆయన చెప్పిన చెరలో సంఘం ఉంది కనుక చాలా సమయంలో ముగిస్తున్నారు. మూడో మాట ఏమన్నాడంటే ముసుగు వేయబడిన సిలువ. కూర్చోండి చర్చలో సిలువ గొడ్డలు ఎక్కడ ఉంటారు.